హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు గుజ్జకుంటలో ఉన్నాము. గోపాల్ రెడ్డి అన్న కొడుకు పెళ్లి కోసం వచ్చాం అనమాట. బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా బావకు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్ కొడుకు పెళ్లి కోసం అని మేము వచ్చినాం అనమాట. నిన్న నైట్లో రావడం జరిగింది. అంటే పసుపు ఫంక్షన్కి అయితే అందలేదు, కాకపోతే ముందుగానే వచ్చినాం. ఎందుకంటే ఈరోజు పొద్దున్న పెళ్ళి ఉండడం వల్ల నిన్న నైట్లోనే చేరుకున్నాం. కాకపోతే ఇక్కడ పెళ్ళి ఆచారాలు అవన్నీ చాలా వెరైటీగా అనిపించినాయి అనమాట. మైలపోలు తీసేటప్పుడు కూడా ఊళ్ళో జనాలందరూ ఉండడం అట్లాంటివి నేను వీడియోలో చిన్నగా యాడ్ చేస్తా. ఏవైతే చిన్న చిన్న ప్రాసెస్ ఉన్నాయో అవి చిన్నగా రికార్డ్ చేసినా అవి యాడ్ చేస్తా. ఇంకా పెళ్ళి ఎట్లా జరగబోతుంది ఏందనేది చూద్దాము. పెళ్ళి ఏదైనా మేమైతే ఎంజాయ్మెంట్ కామన్ అనమాట. పెళ్ళి ఎక్కడున్నా ఎవరిదైనా ఎంజాయ్మెంట్ కోసం మేమైతే ఎక్కువ ప్రిఫరెన్స్. ఎంజాయ్మెంట్ అంటే లేడీస్ కి ఏముంటది, చీరలు కట్టడం ఎంజాయ్మెంట్, మాకింత బుక్కడు ఏమన్నా ముక్కలు గట్టి పడ్డాయి అనేది మాకు ఎంజాయ్మెంట్. మంచిగా యాటలను అయితే బాగానే తెచ్చిల్లట, బాగానే పోతాలట, తిండి అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి అయితే సంబరంగా ఉన్నాము. ఎందుకైనా మంచిది ముందుగా తింటే తర్వాత సెకండ్ రౌండ్ కూడా మన తొందరనే వస్తుంది అని చెప్పి ఆశపడతాను. అయితే మాకు ఎంజాయ్మెంట్ కామన్ ఎట్లాగో, అంటే ఏ పెళ్లి పోయినా ఎంజాయ్మెంట్ ఎట్లా మేము ఎంజాయ్ చేస్తామో ఇక్కడ మాత్రం రెడీ అవ్వడం కామన్ అనమాట. మొత్తం పెళ్లి పిల్ల తయారైంది చూడండి. ఇక అసలు లెక్క ప్రకారంగా నల్లనే ఉంటది కానీ తెల్లగా పెయింట్ వేసింది అసలు ఏం అర్థం అయితే తెలుస్తలేదు. 1/2 కిలోలో 1/2 కిలోలో జోకు రావంటే తెలుస్తలేదు. మరి ఏమో వాడుతుంది. కింది హ్యాండ్ బ్యాగ్ లో మొత్తం కుప్పేసుకొని తిరుగుతా ఉంది. వర్షి కూడా 1/2 కిలో వేసింది, కాకపోతే బయటికి తెలుస్తలేదు. ఒక అర్ధగంట ఉంటుంది అంత. ఇదంతా అర్ధగంట తర్వాత మన అసలు రూపం బయటకు వస్తుంది. ఆ మొత్తం చెమటలు. అది పెళ్ళిళ్ళు అంటే చాలా అమ్మో అనిపిస్తా ఉన్నది. ఒకప్పుడు అసలు ఆ 5 రోజుల పెళ్ళిళ్ళు అట్లా ఎట్లా చేసిర్రో ఏమో. ఇంకా అప్పుడు మిషన్లు కూడా లేవు, పనులన్నీ ఎవరి వాళ్ళే చేసుకోవాలి. ఇక ఈ ఊళ్ళో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ అంతసేపు నైట్లో 12 గంటలకు కూరలు పట్టిరు. అసలు అయితే అక్క సరే ఎంటే తిరుగుతావా బొమ్మ ఎట్లా సరే వెనకకి తిరగక్క. ఈ జుట్టు 2 గంటలు వేయించుకున్నది. ఆ చీర మొత్తం 7 గంటలకు పోయింది. పొద్దుట ఎప్పుడు 7 గంటలకు పోయి 9 అట్లా వచ్చింది అనమాట. 9:30 అట్లా పెళ్ళ 9 గంటలకేనా 9 గంటలకు పెళ్ళి. ఇప్పుడు రాగానే ఇంక వెళ్తా ఉన్నాం అనమాట. మరి పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాము. అక్కడ పెళ్ళి అయిపోయిందంట బాబు. పెళ్లి అయిపోవచ్చు, తినడు స్టార్ట్ కావచ్చు. ఇంకా దాని గురించి అవుతానా, నేనేమి ఎగరబట్టిస్తలేను. మనకు పెళ్లితోనే ఎక్కువ కాదు కానీ అక్కడ కార్యక్రమం తినే కార్యక్రమంతో వీళ్ళిద్దరు బావ అన్నయ్య కలిసి ఎటో పోయిండ్రు. అంటే అట్లా గుట్టల తిరిగి వచ్చినాం. అవును, మీరు తిరగడం వల్ల, మేము తయారవడం వల్ల కాదు. అంటే నేను లేట్ అయిందని మేము అంటలేము, ఎందుకంటే మాకు ఏం ప్రాబ్లం లేదు. మెల్లె పోయి అక్కడ అక్షంతలు వేసినాకైనా పోయి ఒక ఫోటో దిగి తినడే మన పద్ధతి. అదనమాట పెళ్లి ఇట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాం పదండి. ఇంకో ఇది పెళ్లి జరుగుతున్న గోపాల్ రెడ్డి అన్న వాళ్ళ ఇల్లు. ఇంకా పసుపు ఫంక్షన్ ఇక్కడనే జరిగింది. ఇంకా అందరు వెళ్ళిపోయారు అనమాట ఆల్మోస్ట్. మనం ఎప్పుడు లేటే కదా, ఇంకా మనం కూడా వెళ్ళిపోదాము. లేట్గా లేటెస్ట్ గా పోదాం. ఎంత దూరం ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంతే. 2 కిలోమీటర్స్ ఫోటోలు అట. మళ్ళీ ఫోటోలు లేట్ చేసి ఫోటోలు అక్కడ నల్లగవుతుంది అక్క, అద్దు వేసిపోయేటంత వేస్ట్ అవుతుంది. అది తిప్ప గిఫ్ట్ తీసుకుంటా ఉన్నాము రామాయంపేటలో. ఇది వరకు మేము తీసుకున్న గిఫ్ట్ షాప్కే మళ్ళీ వచ్చినాం అనమాట. చాలా రకాలుగా చూసినాము వాచెస్ అని. కాకపోతే ఈ రాధాకృష్ణుంది ఈ ఫోటో అయితే మాకు బాగా నచ్చింది. ఇట్లా మస్తు వెరైటీ కూడా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి సెలెక్ట్ చేసినాము. ఇంకా దీనిపైన ఎంకేటీవీ అని, ఇంకా అంటే మేము ఇచ్చినట్టుగా గిఫ్ట్ గుర్తుండిపోవాలని ఎంకేటీవీ అని రాయమంటా ఉన్నాం మార్కర్తోని. మాకు అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బొమ్మ కావాలంటే తీసుకుంటా ఉన్నాము. ఇదైతే వెరైటీగా ఉన్నది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అడిగిండు కొనియమని. అప్పుడు మిల్క్ అడిగింది పాపం, కొనియలే. ఇప్పుడు కనిగాడు అడుగుతాడు. సరే మాగ సరే ఇక చక్కదనం అయిపోయింది, మాట్లాడతలేదు ఇక. అలిగింది నీ మీద. అంటే కొద్దిసేపు అయినాక మహేంద్ర తీసుకొని అంటున్నట్టు. అవునవును కదా. సరే తీసుకుంటాను నేను, కొనుక్కపోతాం ఇక. కాదు, వీళ్ళు అడిగింది కొనియకుండా ఉండద్దు అని బాగా కంకణం కట్టుకుంటే కనబడ్డదల్లా అడగాలని వీళ్ళు కంకణం కట్టుకున్నట్టున్నారు. నువ్వు ఫస్ట్ షాప్ లో గిఫ్ట్ తీసుకొని తర్వాత పెళ్ళిళ్ళు ఇస్తావు. మేము గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాము. నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతా ఉన్నాయి. మేము అక్కడి నుంచి వచ్చి కూడా
ఎట్లాగో అక్కడ రామంపేట షాప్ ఉంటుంది కదా, అక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడికే వచ్చి మరి గిఫ్ట్ ఇంకా ఇది కూడా తీసుకున్నాం. అంటే గిఫ్ట్ కోసం వచ్చినాము, మీ బొమ్మ కూడా తీసుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతా ఉన్నాయి రామాయంపేటలో, ట్రెండ్ కి ఆపోజిట్ లో. పిల్లలకి ఏమైనా బొమ్మలు కావాలనుకున్నా, గిఫ్ట్ అంటే పెళ్లిళ్ళకి కానీ ఇట్లా గిఫ్ట్ కావాలనుకున్నా ఇక్కడ తక్కువ ప్రైజెస్ కి దొరుకుతా ఉన్నాయి. ఇక్కడ చూడండి మైలపల్లి తీస్తా అంటే ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ అందరూ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది అయితే ఊళ్ళో ఉంటారు కదా, ఊళ్ళో ఉన్న బలగం కొంతమంది, వాళ్ళు కూడా ఇంత చీకటి వరకు అన్ని పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారనమాట. అందరూ ఇట్లా మైలపూలు వేయడానికని, ఇవన్నీ ఐరన్లు ఎదుర్కొచ్చడని, అవన్నిటి వరకు అందరు కలిసే చేస్తారట. ఇంతమంది ఉండడం అసలు అంటే ఇంట్లో వాళ్ళు, ఇంట్లో బంధువులు మాత్రమే ఉండి చేస్తూ ఉంటారు కదా కొన్ని. కాకపోతే ఇక్కడ ఊరు వాళ్ళు కూడా ఇట్లా మంచిగా పాల్గొంటూ ఉన్నారన్నమాట. ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకో బ్యానర్ కూడా ఉన్నది, పెళ్లి పిల్ల కానీ ఇప్పుడే చూస్తున్నాం బ్యానర్లా.
అక్కడ పెళ్లి కంప్లీట్ అయిపోయిందో లేదో మొత్తం బాయ్స్ అందరు తినడానికి వచ్చిరన్నమాట. ఇక్కడ లేదు, పెళ్లి కంప్లీట్ కాకముందే వచ్చినాం. కంప్లీట్ కాకముందే ముందే వచ్చి లైన్ కట్టినాం. ఇటు పక్క కూర్చొని ఎందుకు తింటాం అంటే బొక్కలు లాంటివి పడితే ఇక్కడ సింపుల్ గా వారేయచ్చు కదా, అందుకని. నువ్వు వెజ్ అండ్ నాన్ వెజ్ ఏం తెలుస్తలేదు? చికెన్ మటన్. చికెన్ మటన్ రెండు. అన్నయ్య మీరు? అయిపోయింది చికెన్ మటన్. చికెన్ మటన్ మాకు అన్నయ్య కట్టాలు పడతాడు ముక్కలతోని. ఫుడ్ బాగుందా బాబు? మంచిగా ఉంది. మటన్ కూడా అంత స్పైసీ అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. తిన్నా ఇంకో 4 ముక్కలు గట్టి పడితే అయిపో కానీ 2 గంటలు వేసిళ్ళు. మళ్ళీ లైన్ కడతావా ఇప్పుడు? మళ్ళీ లైన్ అబో లైన్ బాగా పెద్ద ఉన్నది. అద్దరి అప్పుడే అన్నమే ఇంకే మొదలు కూడా ఇంకే అని చెప్పిన మళ్ళీ లైన్ కట్టే పరిస్థితి లేననే. మేము పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. ఈ వాతావరణం అంటే మాకు బాగా ఇష్టం. ఇదివరకు ఒకసారి వచ్చినాము, అందుకోసం అని మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ మామిడి చెట్టు ఉంది. పోయిందా? ఇక్కడ మామిడి చెట్టు కాదు, చెట్టు ఉన్నాయి. అయితే కోతులు అన్ని వీకెత్తాయి అని చెప్పి ఇక మా బావనే తెంపుకొచ్చిండు. ఇక ఏమైనా ఉంటే మా బావని తిట్టుల్లి కొట్టుల్లి, తప్పులేదు. తినేది ఇప్పటికే 4-5 పండ్లు తిన్నాడు, బావ పేరు చెప్తాడు. కమ్మగుంటా అంటే తెచ్చాడు, నేను చెప్తా. మరి కమ్మగుంటా అంటే తెచ్చున్నా కొనుక్కు రావాలి. ఇది గెస్ట్ హౌస్ అంటే చిట్టక్క వాళ్ళు అంటే వాళ్ళ వ్యవసాయం గురించి ఏదైతే ఉంటాయో అవన్నీ వేసుకునేది ఒకటి ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఇక్కడ వాతావరణం అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మామిడి చెట్లు ఉన్నాయి. చిట్టక్క మేమైతే కావాలని తెంపుకోలే, కోతులు వచ్చి ఆగమని చెప్తాంటే కింద పడ్డే తీసుకున్నాం. మళ్ళా బావని కూడా తిట్టారు.
నిజంగా అసలు ఈ మామిడి పండ్లు తింటా అంటే పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మామిడి పండ్లు, సీతాఫలాలు, రేగి పండ్లు, చింతకాయ కోసం అని చెప్పేసి మా చేను దగ్గరనే అంటే రేగి పండ్లు చింతపలకాయలు అంటే నాకు ఓకే కానీ మామిడికాయలు అయితే మేము తినపోయేది. ఎందుకంటే మేము మామిడి చెట్లు ఫుల్ ఉండేటి, మా చేను చుట్టుముట్టు అవే ఉండేటి. సీతాఫలాలు చెట్లు కూడా ఉండేటి. ఇంకా రేగి చెట్టు ఒక్కటే ఉండేది. ఆ చెట్టుకు ఇట్లా గంగ రేగి పండ్లు అలా కొంచెం పెద్దగా ఉండేటి. ఏది ఎప్పని చేయకుండా వరుతుంది. సుశీల జనులారా, లోక బాంధవులారా, చూడండి జనులారా, లోక బాంధవులారా, ఎలా రాసిన రాత ఏడ్చిన తప్పబోదు, కాలా రాసిన రాత కడిగిన తప్పబోదు, ఇది మామిడికాయలు అన్ని తింటాండి దేవా. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అక్కడ ఒక గిరిక అదే ఎడ్ల బండి ఉంటాయి కదా టైర్లు, అవితో మంచిగా ఆడుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చేదాకా. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక ఇట్లా తిడతారు, కొడతారు, వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఏమన్నారు, చిట్టక్క ఇప్పుడు పెళ్ళిలో కూడా ఫుల్ మాట్లాడిందని ఇక్కడికి వచ్చినాం. కానీ వచ్చినాక ఇది గింతాగా చేసిలని మాట్లాడు పాడు మాట్లాడినందుకు గింతాగా చేసిలని ఏమన్నదు. ఇన్ని దోసకాయలు తిన్నాం పోయినసారి వచ్చినప్పుడు, వాళ్ళ చేనులోకి ఇన్ని దోసకాయలు తిన్నాము, టమాటాలు ఫుల్ అసలు ఫుల్ లోపల బాధపడ్డది బయటకి ఏమని లేపడు. వాళ్ళు మన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన వీడియోస్ చూస్తారట, విలేజ్ ఎంకే టీవీ వీడియోలు చూసినందుకు ఇదగా తిన్నారా. అయ్యో వీళ్ళ వీడియోలు చూడకుండా మంచిది అనుకున్నది. ఇట్లా నిజంగా మస్తు సరదాగా మస్తు హ్యాపీగా అనిపిస్తా ఉన్నది. ఈ ఎండాకాలం పెళ్ళిళ్ళు ఇంకా 4 మామిడికాయలు నెంకొత్త హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే తెంపకరాను. ఆ కోతి మేము వచ్చినప్పుడే ఆ కోతి ఎందుకు అది తెంపి కింద వారేస్తాను. ఆ బావనేమో భయపడతాడు, ఇంకా తెంపకరావాలంటే మళ్ళీ తిడతామన్నా అని. అసలే ఊరల్లుడు అల్లుడిని నేను తెంపకరావన్నా అని చెప్పి భయపడతాడు. మేమేమో ఇంటికి కొత్త వాళ్ళం, అంటే ఊరు కొత్త వాళ్ళం. ఇక ఇట్లా అట్లా అని చెప్పి ఎవరు ఎంపుకరారు. ఇప్పుడేమో ఖమ్మం ఉన్నాయని చెప్తాను. మరి ఇప్పుడు ఎవరు ఎంపుకరావాలి తినాలంటే? ఒక 4 తిన్నా. దేవాలే బావ, నువ్వు దేవాలే ఖచ్చితంగా తెస్తా అంటాడు. తనలు తిన్నాక తెలుస్తుంది. నిజంగా చాలా బాగున్నాయి మామిడి పండ్లు. ఇంకా పెళ్లి విషయానికి వస్తే పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా గోపాల్ రెడ్డి అన్న అసలు మాట అంత మంచి ఉంటదని అనిపించింది. ఎందుకంటే ఎంతమంది జనం వచ్చిర్రు అని అంటే నిజంగా అసలు చేరి చోట్లేక నిలబడ్డ జనాలు కూడా ఉన్నారనమాట. అంత ఫంక్షన్ హాల్ నిండా జనాలు వచ్చారు అని అంటే ఎంత మంచి, అంటే ఎప్పుడు పలకరించుడు కానీ, ఎవరి పెళ్ళిళ్ళకి పోయినా, ఎవరి ఫంక్షన్లకు పిలిచినా పోతేనే కానీ అట్లా మాట మంచి ఉంటేనే అంతమంది జనాలు వస్తారు. మేము ఇక్కడ రావడానికి ఒక 250 కిలోమీటర్ల దూరం మేము వచ్చినామంటే అంటే ఇంకా ఎంత మంది వచ్చిళ్ళు అంటే చాలా మంది రావడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటి అంటే ఇట్లా రావడం జరిగింది అన్నట్టు చాలా మంచి అనిపించింది. అంటే ఆ మాట ఉంటేనే మన దగ్గర, అంటే మాట మంచి ఉంటేనే అందరు వస్తారు అని చెప్పి మాకు అనిపించింది అనమాట. చాలా మంది జనం అయితే ఎప్పుడు ఇంత జనాన్ని అయితే చూడలేదు. అట్లయితే మాకు అనిపించింది, మంచిగా అనిపించింది. పెళ్లి కూడా బాగా జరిగింది. ఫుడ్ కూడా బాగుండే, మంచిగా ఐస్ క్రీమ్ గట్రా అన్ని మంచిగా కడుపులో లాగించినాం. అయినా మళ్ళీ మామిడి పండ్లు తింటానంటే మా బొత్తలు ఇంత పెద్ద అన్నట్టు. కొంచెం టైం తీసుకున్నాం. దాని తర్వాత మామిడి పళ్ళు తింటాను. నేనైతే ఒక 5 తిన్నా. బాగా ఇంకా తెత్తలేడు. ఇక్కడనే కూర్చొని నవ్వు కూడా సపరేట్ సబ్బలు కొట్టి ఇక్కడే ఉన్నాడు. అలా మామిడి చెట్టు అట్టే ఉన్నాయి, ఇంకా పోతలేడు. ఏమైంది బా నువ్వు ఇంకా చెప్పన్నా నీకు? మీ ఊరికి వచ్చి మీ అత్తగారింటికి వచ్చి కూడా నేను ఇంకా బతిరాడన్నా. నేను అత్తగారింట్లోనే పోవాలి, ఎక్కడగా తెంపుక రావాలి. ఇక తమ్ముళ్ళ మెలువు. మళ్ళా ఈ ఊర్లో పద్ధతులు కూడా మంచిగా ఉన్నాయి అసలు. అంటే ఊర్లో ఏ పెళ్లి జరిగినా ప్రతి కార్యక్రమానికి వాళ్ళు అటెండ్ అవ్వడం అదైతే నాకైతే బాగా నచ్చింది. నిన్న కురాలు పడితే ఆ కురాలు 12:30-1 గంటల టైంకి అయినా సరే ఆ ఊరి కులపోలు కాదు ఉంటారు. కులపోళ్ళు వచ్చిళ్ళు, కులపోలు ఎట్లా వస్తారు? కులపోళ్ళు ఇప్పుడు సపోజ్ గా మేము మేకం వాళ్ళు అనుకో, మేము మేకం వర్షని, మేకం కిరణ్ వాళ్ళు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మేకం పేరు ఎవరైతే మేకం అంటేనే పాలోళ్ళు, వాళ్ళు వస్తారు అంతే, మిగతా ఇవ్వలేరు. అట్లాంటిది వేరే వాళ్ళు వచ్చి కూడా, వేరే కులపోళ్ళు వచ్చి కూడా అట్లా చాలా మంది ఉండడం మంచి అనిపించింది. మంచిగా అనిపించింది. పాలోళ్ళు అంటే నాకు ఇప్పుడే ఒకటి గుర్తుకొచ్చింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు పాలు అంటే పాలు పోస్టల్ అనుకునేది కాదు. పాలోళ్ళు అంటే నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. మా పాలోళ్ళు అంటే పాలు పోసేటోళ్ళు ఇప్పుడు ఇలా పాలు పోతారు, వాళ్ళు అర్థం చెప్పాలి. మేము చేరుకుంటలేము ఇంటికి. ఇదండి సరదాగా గోపాల్ రెడ్డి అన్న
కొడుకు పెళ్ళికి ఇట్లా రావడం జరిగింది. ఫుల్ ఎంజాయ్ చేసినాము. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మామిడికాయలు నింపకరాపో ఊపిరికాడి చాలు బావా నడుపు. ఇంకా 4 మామిడికాయలు కావాలి, తీయ ఉన్నాయి. నిజంగా చాలా బాగున్నాయి. ఫ్రెష్ కొనుక్కుంటే ఇంత మంచి పండు కదా, చెట్టు మీద పండు. కడగకుండానే తింటాను. చెట్టు పండు స్వేచ్ఛమైంది, కడగకుండా మంచిదే. అంటే అప్పుడు మొత్తం గ్రీనరీ ఉండే, వరి పొలాలు ఉండే, ఎప్పటికీ బోర్ పోస్తూనే ఉన్నది. ఇప్పుడు లేవు. అంటే ఇప్పుడు పంట తీసేసి మళ్ళీ వేస్తారా? ఇప్పుడు నేను మాట్లాడలేను, తినట్టున్నా. తిను ఇప్పుడు కొంచెం వేడిగా అనిపిస్తుంది, కానీ చాలా. ఇంటికి పోయినాక కూలర్ గాడుపు కన్నా ఇక్కడ చెట్ల గాలే బాగుంది.